హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామంది అవసరాల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అప్పులు తీర్చకపోవడానికి ప్రాక్టికల్గా ఈ లైఫ్లో చూస్తే వాళ్ళ దగ్గర స్తోమత లేదు అని, కొంతమంది సంపాదించలేకపోతున్నారు కాబట్టి అప్పులు తీర్చలేకపోతున్నారు అనేది అందరూ తెలిసిన మాట, అందరూ అనుకునేది. ఆ కారణాలు అవి ఉంటాయని. కానీ స్పిరిచువల్గా కానీ లేకపోతే ఆరోపరంగా చూసినా, బ్రహ్మ విద్య పరంగా చూసినా ఏ కారణాల చేత అప్పులు తీర్చలేకపోతున్నారంటారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో అప్పులు తీర్చలేకపోతున్నారు అంటే దానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ వీళ్ళకి అంటే అప్పు లేదు అంటే దానికి అర్థం ఏంటి, వాళ్ళు అబండెంట్గా ఉండారని కదా అర్థం. అంటే సమృద్ధితనం ఎప్పుడైతే ఉంటుందో, నీకు డబ్బులు ఉందంటే ఆబ్వియస్గా నువ్వు అప్పులు క్లియర్ చేస్తావు. అప్పులు క్లియర్ చేయట్లేదు అంటే ఏంటి, డబ్బులు రావట్లేదు అని అర్థం. డబ్బులు రావట్లేదు అంటే దానికి అర్థం ఏంటి, డిజర్వబిలిటీ లేకుండా పోవడం, అర్హత లేదు అంట. ఎస్, మనీ లక్ష్మికి అర్హత లేదు. మనీకి డబ్బుకి అర్హత కాదు, మనకి డబ్బు రావడానికి గల అర్హత లేదు అనే భావన మనలో ఉండడం. చాలామంది మేడం మాకు లేదు మేడం, ఎందుకు ఉండదు, మేము చాలా ఇష్టపడతాం, డబ్బులు కావాలనుకుంటాము, నాకు అన్నీ నేను మాస్టర్స్ చదువుకున్నా ఇంకోటి చదువుకున్నా నాకు ఖచ్చితంగా అర్హత. దట్ ఈస్ నాట్ ద అర్హత దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఏం అర్హత మనం మాట్లాడుకుంటున్నాము అంటే, డిజర్వబిలిటీ అనేది ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ అవర్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఒక ఏమంటారు, ఈ డిజర్వబిలిటీ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అండ్ అది మనకి తెలీదు. నేను చెప్పినట్లు కాన్షియస్ మైండ్లో ఏమైతే ఆలోచనలు ఉంటుందో అది మనకు తెలుసుకోగలుగుతాం, కానీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఒక నమ్మకాలు, ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ మనకి తెలీదు, అర్థం కూడా కాదు. సో దట్ ఈస్ వై మనకి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డీప్గా మెడిటేషన్ చేయొచ్చు. మీరు ఇంట్లో కూడా తెలుసుకోవాలి అంటే ఏదో 40 రోజులు, ఒక 6 నెలలు, సంవత్సరం రోజులు, ఒక రోజుకి 1 గంట 2 గంటలు 3 గంటలు వేసి కూర్చొని మీరు ధ్యానం చేసినప్పుడు, మీ కాన్షియస్ మైండ్ షట్ అయినప్పుడు, అంటే ఆలోచన రహిత స్థితికి మీరు వెళ్ళినప్పుడు, అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఒక ఆలోచనలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు మీకు తెలుస్తుంది. అట్లా లేదు అంటే ఇంకొక మార్గం ఏంటి అంటే మనకి హిప్నోథెరపీ. సో అప్పుడు మనకి ఎప్పుడైతే హిప్నాటిక్ స్టేట్ ఇండ్యూస్ చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్కి మనకి గేట్లు అనేది తెరవబడుతుంది. అప్పుడు అక్కడ ఏముంది నమ్మకాలు అనేది తెలిసిన తర్వాత మనం దాన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను డీల్ చేసిన కేసెస్లో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, వాళ్ళకి అర్హత లేకుండా పోవడం. ఈ అర్హత లేకుండా పోయేదాని వల్ల వాళ్ళు మళ్ళీ కూడా డబ్బును పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ అప్పులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే ఎక్కువ డబ్బు వాళ్ళ జీవితంలోకి రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ డబ్బు నిలవదు. అలా ఏదినికో ఒకదానికి ఖర్చు అయిపోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది దీనికి గల రూట్ కాజ్. సో ఈ రూట్ కాజ్ని మనం ఫిక్స్ చేయాలి అంటే, ఓకే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు నాకు నేను అర్హుణ్ణి కాదు అని నేను తెలుసుకున్నాను, అర్హురాల్ని కాదు అని తెలుసుకున్నాను అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్నర్ చైల్డ్. ఊంబ్లో కావచ్చు, అంటే మనం తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే మనకి అమ్మగన మనకి ఫీల్ అయి ఉంటే, అంటే ఓకే నేను అర్హురాల్ని కాదు, ఆమె ఏదో వాళ్ళ హస్బెండ్ని ఏదో అడిగింటుంది, ఆయన ఇది కుదరదు లేదు అని చెప్పింటాడు, ఓకే నా లైఫ్లో ఏది కూడా రాదు అనేసి తల్లి ఏదైతే ఫీల్ అవుతుందో అదే బిడ్డ కూడా భావిస్తారనమాట. ఓకే, అప్పుడు మనకి ఈ అర్హతకి సంబంధించిన బ్లాక్స్ అన్నీ కూడా అక్కడ ఫామ్ అయిపోతూ ఉంటుంది. మనీకి సంబంధించిన బ్లాక్స్ అన్నీ కూడా వీటిని రిలీజ్ చేయాలి అంటే కొంచెం కష్టమే. బట్ థెరపీలు మనకి చాలా క్విక్. సో హార్డ్లీ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 సెషన్ ఓన్లీ మనకి తెలిసిపోతుంది ఇది రూట్ కాజ్ అనేసి. ఒక్కటి మనకి తెలిసిపోతుంది. అండ్ తర్వాత మనకి ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో
వాటి మీద బిలీఫ్స్ అన్నీ కూడా ప్యారలల్గా ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చిందంటే డయాబెటీస్తో పాటు బీపీ వచ్చేస్తుంది, ఇంకొకటి క్యాన్సరు, ఇంకొకటి చాలా ఇష్యూస్ అంటే ఒకటి మ్యామ్, డబ్బు లేదు అంటే ఆటోమేటిక్గా స్ట్రెస్, నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అదే. అంటే నేను దీనికి రిలేట్ నేను ఏం చెప్తున్నాను అంటే డయాబెటీస్ మనకు ఉంది అంటే వేరే రోగాలు వస్తుంది. అవును. సో నీకు ఈ బిలీఫ్ అంటే అర్హురాల్ని కాదు అనే ఒక బిలీఫ్ ఉంది అంటే దాంతోపాటు ఇంకొక బిలీఫ్ ఉంటుంది. ఏంటి అంటే కోర్ బిలీఫ్స్ మనం మాట్లాడుకునేసరికి వస్తే ఐఎమ్ నాట్ వర్తీ, ఇది ఒక బిలీఫ్. అండ్ ఐఎమ్ నాట్ లవ్డ్ అనేసి, అంటే నేను ఎవరి చేత ప్రేమింపబడను, నోబడీ లవ్స్ మీ, అంటే నన్ను ఎవరు ప్రేమించరు, అమ్మ ప్రేమించదు, నాన్న ప్రేమించడు, నన్ను బయట గర్ల్ ఫ్రెండ్స్ ప్రేమించరు, ఇంకోరు ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు అనుకునేది ఐఎమ్ నాట్ లవ్డ్ అనే బిలీఫ్ వల్ల కూడా మనకు డబ్బులు రాదు. సో ఇలాగ ముడిపడి ఉంటుంది, చాలా జత ఉంటుందన్నమాట. అండ్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, అంటే నేను చాలా తక్కువ, అంటే నేను సరిపోను. సో ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనేది నేను చాలా తక్కువ. ఇప్పుడు లెట్సే నేను నీకు కాల్ చేస్తాను, నువ్వు ఎత్తకపోవచ్చు, మేబీ వేరే పనుల్లో ఉండి, కానీ ఆ విషయం నాకు అర్థం కాదు. అంటే నాకు ఈ బిలీఫ్ ఉంటే నేను ఎలా అనుకుంటానంటే నేనేంటి వాడికి అంత తక్కువ, అంటే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నేను నీకు అంత అవసరం లేదా, నేను అంత తక్కువ. ఈ బిలీఫ్ ఎక్కడి ఇంకా వస్తుంది అంటే చిన్నప్పుడు ఫామ్ అయిన బిలీఫ్. అదే ఈ బిలీఫ్ లేదు అంటే మేబీ తన పనిలో ఉండొచ్చు, మేబీ హీ విల్ కాల్ మీ లేటర్. మీకు అర్థమవుతా ఉందా? సో మనకి రిలేషన్షిప్లో ఇష్యూస్ ఎలా వస్తుంది, లేదంటే ఒక బిజినెస్లో ఇష్యూస్ ఎలా వస్తుంది అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ దీస్ కోర్ ఇష్యూస్ వల్లనే ఇవన్నీ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటామో లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రిటీ ఈజీ. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అట్ ది సేమ్ టైం ఎలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళకి బాగా సెట్ అవుతాయి అంటారు? బికాజ్ మీరు అన్న వాటిలో ముఖ్యంగా వీళ్ళని ఇబ్బంది పెట్టేది చైల్డ్హుడ్ నుంచి ఉన్న బిలీఫ్స్ అనేవి అంత ఈజీగా పోవు, అందుకే వాటిని బిలీఫ్స్ అని అంటూ ఉంటారని మీరు ఎప్పుడు చెప్తుంటారు. బేసిక్గా వీళ్ళకి ఎలాంటి ప్రోగ్రామింగ్, ఎంత నర్చరింగ్ ఫీలింగ్స్ అనేవి ఇంపార్టెంట్ అంటారు? అందులో మీ హెల్ప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక గురువు? మేమైతే ఈ ఫీల్డ్లో అంటే నేను నేర్చుకోవడం 8 ఏళ్ళుగా, అంటే నేను టీచ్ చేయడం చేసి 5 ఏళ్ళుగా అవుతుంది. సో ఇప్పటికి ఎన్నో 60,000 మందికి పైగా మేము నేర్పించాము విరాట్. సో మా దగ్గర అనేది ఇట్స్ జర్నీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక సెషన్ చేసేసామా ఒకరోజు, అట్లా కాకుండా చెయ్యి పట్టుకొని నడిపించాలి పాత్రలో. నేను ఇప్పుడు ఇంత నేర్చుకొని ఇంత మాట్లాడుతున్నాను అంటే నేను ఏమి చదువుకోకుండా ఇంత మాట్లాడుతానా? ఎన్ని వర్క్షాప్లు అటెండ్ అయింటాను, దాదాపు ఐవ్ స్పెండ్ మోర్ దెన్ 50+ lakhs పైనే ఎక్కువ ఖర్చు పెట్టాను నేను ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి. సో ఇంత మనం నేర్చుకొని ఇంత చేయాలి అంటే నేను ఎంతమంది గురువులు మీట్ అయి ఉంటాను, ఎంత టీచర్స్ దగ్గర నేర్చుకుని ఉంటాను, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాను. సో అటువంటి ఒక ప్రాక్టీస్ ఇక్కడ నేను తీసుకురావాలి అనేసి సో మన దగ్గర 1 month, 3 months, 6 months, 1 year ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేసే ప్రోగ్రామ్స్ అన్నమాట. సో దట్ వాళ్ళ బ్లాగ్స్ అన్నీ రిలీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది అఫోర్డబుల్ ప్రైజెస్, అందరికీ కూడా సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని చాలా సర్వసాధారణమైనటువంటి ప్రైజెస్ని నేను ఇంగ్లీష్లో ఎక్కువ ఉండే బట్ తెలుగులో అందరికీ మన వాళ్ళకి ఈజీగా ఉండాలని తగ్గించి పెట్టాను అనమాట. 50% ఆఫ్ ఉంది నేను చెప్పొచ్చు. అండ్ మనకి పర్సనల్ సెషన్స్ కూడా ఉన్నాయి. ఎవరికన్నా ఇంకా బిజినెస్ ఓనర్స్ లైక్ సెలబ్రిటీస్ వీళ్ళకి మాకు క్విక్గా హీలింగ్ జరగాలి, క్విక్గా మాకు సక్సెస్ చూడాలి అనుకుంటున్నాము అనుకుంటే ఆల్వేస్ ఐఎమ్ దేర్. వాళ్ళు పర్సనల్ సెషన్స్కి తీసుకోవచ్చు అనమాట. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో సర్వీస్ ఓరియంటెడ్ గోల్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, మీ సర్వీస్ ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. అండ్ అలాగే చూస్తున్న ఆడియన్స్ కూడా మ్యామ్ సర్వీసెస్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే కామెంట్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఫిల్ చేసినట్లయితే ఒక ఫ్రీ క్లాస్కి మీరు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని అయితే పొందుతారు.